So dear friends, జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో మనం లెసన్ 13లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, 13th లెసన్లో నేను మీకు చెప్పబోయేది మ్యాథమెటిక్స్ గురించి. ఓకే, సో మనం ఆల్రెడీ కొంతవరకు చెప్పుకున్నాం ప్రీవియస్ లెసన్స్లో. అయినా కూడా ఇక్కడ నేను ఒక కంప్లీట్ క్లారిఫికేషన్ అనేది మీకు ఇవ్వాలనుకుంటున్నాను. సో వేరియబుల్ క్రియేషన్లో కానివ్వండి, జావాస్క్రిప్ట్ ఆపరేటర్స్ యూజ్ చేయడంలో కానివ్వండి, అంటే మ్యాథ్ ఆపరేటర్స్ యూజ్ చేయడంలో కానివ్వండి, అలాగే మనం ఒక వేరియబుల్ని అంటే ఒకసారి క్రియేట్ చేసిన వేరియబుల్ని మళ్ళీ రీప్లేస్ చేసుకునేటువంటి విధానం కూడా మనం ఇదివరకు తెలుసుకోవడం జరిగింది. దాని గురించి కూడా నేను మీకు ఒక కంప్లీట్ క్లారిటీ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో మ్యాథమెటిక్స్ని మనం జావాస్క్రిప్ట్లో ఎలా యూజ్ చేస్తాం, ఓకే, అంటే క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్, వేరియబుల్ ఎక్స్ అనేది తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి. ఓకే, సో ఇది ప్రింట్ చేస్తాను చూడండి. డాక్యుమెంట్ డాట్ రైట్ ఇక్కడ ఎక్స్ అనేది ప్రింట్ చేస్తున్నాను. సో అప్పుడు మనకు రిజల్ట్ ఏమొస్తుంది? 5 వచ్చింది. ఓకే, ఇది బాగానే ఉంది, ఇది సింపుల్. కానీ మనం 2 + 10 అనేది రాసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇలా రాసినప్పుడు మనకు ఇందాక 5 అని ఉంటే 5 అని వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ 2 + 10 అంటే 2 + 10 అని రాస్తుందా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో అలా రాయదు. అంటే ఇక్కడ చూడండి, మనం ఏం చెప్పలేదు ఇక్కడ. 2 + 10 అనేది రాసేసి దీన్ని క్యాల్కులేట్ చేసి రిజల్ట్ ఇవ్వమని చెప్పలేదు. కానీ జావాస్క్రిప్ట్ ఆటోమేటిక్గా మీకు ఆ పని చేసి పెడుతుంది అనమాట. ఓకే, 2 + 10 అనేది రాసినప్పుడు ఇది ఆటోమేటిక్గా మీకు ఆ రిజల్ట్ని ఇచ్చింది. ఇక్కడ 2 + 10 కాదు, మీరు ఇక్కడ రకరకాలుగా రాసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 2 + 10 + 8 + 30 ఈజ్ ఈక్వల్ టు ఐ థింక్ 50. సో రిజల్ట్ వచ్చేసి మీకు 50 ఇచ్చేసింది. అంటే మనకు యాజ్ యూజువల్గా ఇది ఇక్కడ ప్రింట్ చేయలేదు. ఒకవేళ మీరు అది ప్రింట్ చేయాలనుకుంటే ఇక్కడ స్ట్రింగ్స్ అనేవి స్ట్రింగ్ లాగా యూజ్ చేసినప్పుడు అది మీకు ప్రింట్ అవుతుంది. ఓకే, అంటే అప్పుడు ఇది ఒక మ్యాథమెటికల్ నంబర్స్ లాగా కాకుండా, అంటే మ్యాథ్లో మనం చేసేది ఏంటండి? నంబర్స్. సో నంబర్స్తో మ్యాథ్ అనేది చేస్తాం. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ యూజ్ చేయకపోతే, అంటే ఓన్లీ టెక్స్ట్ మీరు రాసుకోవాలనుకుంటే, కావాలంటే ఇలా మీరు ప్రింట్ చేసుకునే వీలుంది. కానీ మ్యాథమెటిక్స్లో మనకు టెక్స్ట్తో అవసరం అనేది లేదు. ఓకే, టెక్స్ట్తో మనకు మ్యాథమెటిక్స్లో అవసరం అనేది లేదు. సో ఫ్రెండ్స్, ఇలా మనం వేరియబుల్ని క్రియేట్ చేసుకునే వీలు మనకుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మనకు రిజల్ట్ 5 వచ్చేస్తుంది. కానీ నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 + 10 అని ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ స్టెప్లో మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. కానీ సెకండ్ స్టెప్కి వచ్చేసరికి మనం ఏమంటున్నాం? ఎక్స్కి 5తో పాటు 10 అనేది కలపమంటున్నాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? 15 అవుతుంది. కానీ ఇక్కడ మీరు 5తో పాటు 10 అని రాయడానికి మీరు 5 ఎంటర్ చేయనక్కర్లేదు. ఆల్రెడీ మీరు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అని రాసుకున్నారు కదా. సో ఇక్కడ ఈ 5కి బదులు మీరు ఎక్స్ ప్లస్ 10 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 అనేది రాసినప్పుడు మీకు ఏమవుతుంది? 15 అనే రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 20, ఓకే, 25. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 20 అన్నప్పుడు ఇది సెకండ్ స్టెప్లో ఉంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఈ స్టెప్ని మీకు ఇక్కడ ప్రింట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ప్రింట్ చేసేస్తుంది. సో ఇలా చాలా తెలివిగా మీకు లెక్కలు చేసి పెడుతుంది మీ జావాస్క్రిప్ట్. ఓకే, ఇక్కడ జావాస్క్రిప్ట్తో మనం క్యాలిక్యులేషన్స్ అనేవి ఇలా సింపుల్గా చాలా చక్కగా చేసుకునే వీలు ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అనుకోండి. ఓకే,
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అంటే ఎంత అవుతుందండి? 5 ప్లస్ 1 ఎంత? 6. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అనేది మనం ఇలా రాసాం కదా. సో ఇలానే కాకుండా మనం చాలా సింపుల్గా ఇలా కూడా రాయొచ్చు అనమాట. ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఎక్స్ ప్లస్ 1 అనమాట. ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఏంటండి? ఎక్స్కి ఒకటి కలపమని. సో ఎక్స్ ప్లస్ 1 అనేది ఎక్స్ ప్లస్ ప్లస్ అనేది రాయడం ద్వారా మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. అది నెక్స్ట్ లెసన్స్లో మీకు తెలుస్తుంది. ఓకే, సో రిజల్ట్ మారలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 పెట్టుకుంటే మీకు 51గా ఇది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ ఓకే ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది తీసుకున్నాం, ఇక్కడ 100 అనేది తీసుకున్నాం అనుకోండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది రిజల్ట్ అంటే ఇలా. ఓకే, ఇక్కడ గ్యాప్ అక్కర్లేదు. సో ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ సైన్ని అలాగే ఈక్వల్ సైన్ని తీసుకొని మళ్ళీ ఎక్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్స్కి ఎక్స్ని కలిపేస్తుంది అనమాట. అంటే ఇక్కడ 2x అనమాట. సో దీనికి అర్థం ఏంటి అంటే ఇక్కడ చూడండి, దీనికి అర్థం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ అని దీని అర్థం అనమాట. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనడం ద్వారా మీకు ఏమైంది? 100కి 100 కలిపేసింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ అనేసరికి ఏమైంది? ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ వాల్యూకి మళ్ళీ ఎక్స్ వాల్యూని కలిపేసుకుంది. అంటే 200 ప్లస్ 200 400 రిజల్ట్ మీకు ప్రింట్ చేయడం జరిగింది. ఓకే, సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే పెద్ద విషయం ఏమీ కాదు. సో కమింగ్ టు ద పాయింట్, ఎక్స్ ప్లస్ ప్లస్ అనేది తీసుకున్నప్పుడు మనకు ఇలా 101 అనేది ప్రింట్ అయింది. ఎందుకు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అండ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 1. సో దట్ ఈస్ 101. ఓకే, 101. సో ఫ్రెండ్స్, ఇది ఇలానే కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే ఎక్స్ మైనస్ మైనస్ని కూడా యూజ్ చేయవచ్చు. అప్పుడు ఏంటి రిజల్ట్ ఉంటుంది అంటే 100లోంచి 1 తీసేయాలి. ఓకే, సో అప్పుడు 99 అవుతుంది. అంటే ఇక్కడ ఇందాక ఒకటి కలుపుతూ వెళ్ళాము, ఇక్కడ ఒకటి తీసేస్తూ వెళ్తున్నాం. సో అదనమాట ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇలా మనం మ్యాథమెటిక్స్ అనేది చేయవచ్చు అనమాట. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అని రాయాలనుకుంటే మనం ఏం చేయొచ్చు అండి? ఎక్స్ ప్లస్ ప్లస్ అనేది యూజ్ చేయవచ్చు ఒక పాయింట్. ఓకే, సో అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్. ఓకే, ఎక్స్ ప్లస్ ఎక్స్ చేయాలనుకున్నప్పుడు మనం ఇలా రాసుకోవచ్చు. అలాగే ఎక్స్ ఇది తీసేసి ఓకే, ఇది ఒకవేళ మనం ఓన్లీ 10 అనుకున్నాం అనుకోండి. ఓకే, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే దాన్ని డబుల్ చేస్తుంది. సో ఇది కాకుండా మనం ఏం చేయొచ్చు, అదే విషయాన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాసినట్లయితే ఏమవుతుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఎక్స్నే దానికి ప్లస్ చేస్తుంది అనమాట. ఓకే, సో అప్పుడు రిజల్ట్ 20 అవుతుంది. ఓకే, సో ఒకవేళ మైనస్ చేశారంటే ఏమవుతుందండి? అది 0 అయిపోతుంది. ఎందుకంటే ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ చేస్తే ఇంటూ అన్నప్పుడు ఇక్కడ ఎక్స్ వాడకూడదు, ఆస్ట్రాయిడ్ సింబల్ వాడాలన్నమాట. ఓకే, మల్టిప్లికేషన్కి మనం యూజ్ చేసే సింబల్ ఇది. ఓకే, మ్యాథ్ ఆపరేటర్. సో అప్పుడు 10 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది. ఓకే, సో ఇలా మనం మ్యాథ్ అనేది చేస్తామని గుర్తుంచుకోవాలి. సో మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ప్లస్ అనేది రాసినప్పుడు
మనకు ఒకటి కలుపుతూ వెళ్తుంది. ఎక్స్ మైనస్ మైనస్ అన్నప్పుడు ఒకటి తగ్గిస్తూ వెళ్తుంది. ఓకే. ఇది మీరు గుర్తుంచుకున్నట్లయితే మీకు నెక్స్ట్ లెసన్స్‌లో చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే. ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఎక్స్‌కి ఒకటి కలపమని, ఎక్స్ మైనస్ మైనస్ అంటే ఎక్స్‌లోంచి ఒకటి తీసేస్తూ వెళ్ళమని. సో, అది మనకు రిజల్ట్‌గా ప్రింట్ అవుతుంది. సో, ఏమైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్‌లో మీరు మీ యొక్క డౌట్‌ని అడగొచ్చు. నేను డెఫినిట్‌గా మీ యొక్క డౌట్‌ని క్లారిఫై చేసే ప్రయత్నం డెఫినిట్‌గా చేస్తాను. సో, డౌట్ అడగడం మర్చిపోకండి ఒకవేళ ఉంటే. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోలను లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో మా వీడియోలను షేర్ చేసుకోండి. మీరు షేర్ చేసుకోవడానికి ఫేస్‌బుక్‌ని గానీ, గూగుల్ ప్లస్‌ని గానీ లేదా ట్విట్టర్‌ని గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌ని గానీ యూజ్ చేయవచ్చు. అలాగే మీరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినిట్‌గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.